హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 6,000 రూపాయల రైతు భరోసాకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, 10 ఎకరాల రైతులకి రైతు భరోసా నిధులు ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఈరోజు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది, ఈ మే నెలలో ఎవరెవరికి రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతుంది, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి భరోసా నిధులు ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించి చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా సమాచారాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరిని ఒక చిన్న ప్రశ్న అడగదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక నెల రోజులలోనే దాదాపుగా 10 ఎకరాల వాళ్ళ వరకు కూడా రైతు భరోసా నిధులు అనేవి జమ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఎన్ని ఎకరాలకి రైతు భరోసా జమ అయింది, మీకు తెలిసిన సమాచారాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు రైతు భరోసా వచ్చిందా రాలేదా అనేది తెలియజేయండి. మీరు ఏ జిల్లా నుండి ఈ వీడియో చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఉదాహరణకి నల్గొండ వాళ్ళు ఎన్ఎల్జీ అని, సూర్యాపేట వాళ్ళు ఎస్ఆర్పిటి, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, నిజామాబాద్, అలాగే సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జన్గాం, మీ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే 6,000 రూపాయలకి సంబంధించిన రైతు భరోసా ఇస్తూ వాస్తవానికి 7,500 అని చెప్పారు. దీన్ని ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు వరకే జమ చేశారు. ఎన్ని ఎకరాల వాళ్ళ వరకు ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చారంటే 4 ఎకరాల రైతులకి మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా 5,057 కోట్ల రూపాయల నిధులను ఇప్పటి వరకు రైతు భరోసాకి విడుదల చేయడం జరిగింది. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 9,600 కోట్ల రూపాయల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా అంచనా వేసింది, మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాలకు చెల్లించాలని. కానీ ఇప్పటి వరకు 57 లక్షల మంది రైతులకి మాత్రమే 5,057 కోట్ల రూపాయల నిధులు అనేవి జమ చేసింది. ఇంకా 13 లక్షల మంది రైతులకి 4,000 కోట్ల మేర నిధులను సుమారుగా ప్రభుత్వం జమ చేయాల్సి ఉన్నది. మరి వీరికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే విషయానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో మే చివరి నాటికి ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల నిధులు సుమారుగా 4 నుండి 5, 5 నుండి 6, 6 నుండి 7 ఈ ఎకరాలకి సంబంధించి పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేసే విధంగా నిధులు సర్దుబాటు చేసుకుంటున్నట్లుగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇదే ఒక స్టేట్మెంట్ ఉంది మనకి, న్యూస్ 18 అనే దానికి సంబంధించి ప్రముఖ దినపత్రికకు సంబంధించి చూసుకున్నట్టయితే, రైతు భరోసాపై అతి భారీ ప్రకటన, మరోసారి అకౌంట్లో డబ్బులు. మరోసారి అంటే ఫిబ్రవరిలో మనకి 3 విడతలు ఇచ్చారు. 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాలు. మార్చి నెలలో మనకి 4 ఎకరాల వాళ్ళకి ఇచ్చారు. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు ఇవ్వలేదు. అయితే ఈ మే నెలలో దాదాపుగా 4,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మిగిలిన రైతుల ఖాతాలలోకి జమ చేయనున్నట్లుగా అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఒకసారి పరిశీలించుకోవచ్చు. రైతు భరోసా పథకం కింద 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయల నిధులు సర్దుబాటు చేస్తుంది అనే స్టేట్మెంట్ మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన రైతులకి రైతు భరోసా ఈ సందర్భంగా ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా లేటెస్ట్గా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందిస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.